Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిన నంబర్ సిస్టమ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ని 4 పార్ట్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడవచ్చు. ఈరోజు చాప్టర్ 2 అయిన పాలినామియల్స్లో మొదటి భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్లో మనం ఈ పాలినామియల్స్ అనే చాప్టర్లోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే కొన్ని ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది విద్యార్థులు ఈ పాలినామియల్ చాప్టర్ని అర్థం చేసుకోవడంలోని, అట్లాగే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం అన్నమాట. ఈ పాలినామియల్స్ అనేది ఆల్జీబ్రాలో భాగం. ఆల్జీబ్రా అనగానే చాలామంది విద్యార్థులు భయపడిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అందులో ఉన్న బేసిక్ టెర్మినాలజీకి అర్థాలు తెలియకపోవడం వల్ల. కాబట్టి మనం ఫస్ట్ ఈ పాలినామియల్ చాప్టర్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే తెలుసు కదా. మనం కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 - 2. ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అంటే ఇందులో అన్ని కూడా మనకి ఏమున్నాయి, మనకి నంబర్స్ ఉన్నాయి. నంబర్స్తో అట్లాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్. ఇట్లాంటి ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటాం అనమాట, మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాం, లేకపోతే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. ఓకే, మనం ఇదే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటాం, మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 2 లేకపోతే 2y. ఇందులో మనకి ఈ x, y అనేవి ఏంటి, మనకి వేరియబుల్స్ కదా. ఇక్కడ వేరియబుల్ అనే పదం వచ్చింది. మళ్ళీ వేరియబుల్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి అంటే, వేరియబుల్ ఇస్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే వేరియబుల్ అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక సింబల్ కావచ్చు. మనం మధ్యలో మ్యాథమెటిక్స్లో అప్పుడప్పుడు గ్రీక్ సింబల్స్ అయ్యి వాడుతూ ఉంటాం. గ్రీక్ ఆల్ఫాబెట్స్నే మనం సింబల్స్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఆల్ఫా, బీటా, గామా అని, అలాగే థీటా, డెల్టా ఇట్లాంటివి. వాటిని కూడా కొన్ని సందర్భాల్లో మనం వేరియబుల్స్గా తీసుకుంటాం అనమాట. అంటే వేరియబుల్ అనేది ఒక లెటర్ కావచ్చు, ఒక సింబల్ కావచ్చు. దాని విలువ మనకి తెలియదు అనమాట. అంటే ప్రాబ్లం స్టార్టింగ్లో ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఒక థియరిటికల్ సమ్ ఇచ్చి, అప్పుడు మనం అన్నోన్ థింగ్ని ఏమనుకుంటాం, లెట్ ఎక్స్ అని స్టార్ట్ చేస్తాం కదా. ఆ ప్రాబ్లం స్టార్టింగ్లో ఆ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు. అంటే దాని వాల్యూ మనకు తెలియదు అనమాట. ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు మొదట్లో అనుకున్న ఆ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు. కాబట్టి ఇట్లా దేని యొక్క వాల్యూ అయితే మనకి తెలియదో దాన్ని మనం వేరియబుల్ అంటాం అన్నమాట. ఓకే, ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుంది. అయితే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి అన్నోన్ థింగ్ని ఏమనుకుంటాం, సమ్ ఎక్స్ వై అనుకుంటాం. అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అంటే దీన్ని ఎక్స్ వాల్యూ అనేది ప్రాబ్లంకి మారిపోతూ ఉంటుంది. అలాగే ప్రాబ్లం స్టార్టింగ్లో దాని వాల్యూ తెలియదు. కాబట్టి ఇట్లాంటి అన్నోన్ లెటర్స్ ఆర్ సింబల్స్ మనం వేరియబుల్స్గా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ వేరియబుల్స్ ఏంటనమాట, ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటున్నాము, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనం వేరియబుల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనే టర్మ్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఏ నెంబర్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్. మనం ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్ వరకు నేర్చుకున్నాం కదా. కాబట్టి ప్రతి రియల్ నెంబర్ని కూడా మనం కాన్స్టెంట్గా భావించవచ్చు అనమాట. అది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, ఫ్రాక్షన్ కావచ్చు, ఏదైనా సరే మనకి అది ఇర్రేషనల్ నెంబర్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనం కాన్స్టెంట్స్గా భావిస్తాం. అంటే ఏ నెంబర్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే ఒంటరిగా ఉన్న నెంబర్స్ని మనం కాన్స్టెంట్స్గా తీసుకుంటాం అన్నమాట. దీస్ ఆర్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ మనకి టర్మ్స్. అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, లేకపోతే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కావచ్చు. అందులో ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ వేరు చేయబడిన వాటిని మనం టర్మ్స్గా భావిస్తాం అన్నమాట. మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, 3x² / z ఉంది.
ఇదంతా కూడా మనకి ప్రోడక్ట్, అంటే 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. ప్రోడక్ట్ అనేది మనం డిఫరెంట్ టర్మ్స్గా భావించకూడదు అనమాట. టర్మ్స్ అనేవి ఎప్పుడు కూడా ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ వేరు చేయబడతాయి. ఇదంతా మనకి ఒకే టర్మ్గా భావిస్తాం మనం. అలా కాకుండా ఎలా ఉందనుకోండి, 3x² మైనస్ 2x ప్లస్ 5 ఉంది. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే సైన్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక సైన్ ఉంది, ఇక్కడ ఒక సైన్ ఉంది. అవి వేరు చేసిన ఈ వీటిని మనం టర్మ్స్ గా భావిస్తాం. ఇది ఒక టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అంటే ఇక్కడ టోటల్ గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట, 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏం నేర్చుకున్నాం, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అట్లాగే వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కాన్స్టెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అలాగే నెక్స్ట్ టర్మ్స్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఈ టర్మ్స్ వచ్చినప్పుడే మనకి లైక్ టర్మ్స్ అన్లైక్స్ అనే టర్మ్స్ గురించి తెలియాలి. ఎందుకంటే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అలాగే పాలినామియల్స్ కావచ్చు, సింప్లిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి లైక్ టర్మ్స్ గురించి తెలిసి ఉండాలన్నమాట. లైక్ టర్మ్స్ తెలిసినప్పుడే మనం ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎడిషన్ చేయగలం, అంటే ఏవైనా 2-3 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలం అనమాట. కాబట్టి లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే మనకి ఏ టర్మ్స్ లో అయితే సేమ్ వేరియబుల్స్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయో వాటిని మనం లైక్ టర్మ్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3x², ఇది ఒక టర్మ్. నెక్స్ట్ 5x², ఈ రెండిట్లో కూడా వేరియబుల్ ఏంటంటే x. నెక్స్ట్ వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం లైక్ టర్మ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 5x² మైనస్ 2x. ఇప్పుడు ఈ రెండింటిని లైక్ టర్మ్స్ అనవచ్చామంటే అనలేము. ఎందుకంటే వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి కానీ వాటి యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడేమో ఈ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లు అనమాట. అంటే పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని అన్లైక్ టర్మ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x²y, ఇంకొకటి ఏమో xy². ఇక్కడ ఈ 2 టర్మ్స్ ని లైక్ టర్మ్స్ అనవచ్చా అంటే అనలేము. ఎందుకంటే రెండిట్లోని సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇందులోని xy అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇందులో కూడా xy అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ వాటి యొక్క పవర్స్ ఈక్వల్ గా లేవు. ఇక్కడ x యొక్క పవర్ 2 ఉంటే ఇక్కడ x యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ y యొక్క పవర్ 1 ఉంటే ఇక్కడ y యొక్క పవర్ 2 ఉంది. కాబట్టి పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి అనమాట, అన్లైక్ టర్మ్స్ అవుతాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మనం లైక్ టర్మ్స్ మాత్రమే యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, అలాగే డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని యాడ్ చేయమంటే మధ్యలో ఎడిషన్ గుర్తేంటి ప్లస్ అయింది కదా, ఇలా బ్రాకెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమన్నప్పటికీ వాటి సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది మనకి, అవి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్లస్ నెంబరు, ఇదేమో మైనస్ నెంబరు. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 లోంచి 3 మైనస్ చేస్తే 2 అవుతుంది. అయితే లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -2x² అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ కోఎఫిషియంట్ అనే పదం గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే మనం వేరియబుల్ ని ఏ నెంబర్ తోటి అయితే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మనం కోఎఫిషియంట్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్ తీసుకున్నాం, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నే తీసుకున్నాం. ఈ వేరియబుల్స్ మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం, మనం 3 అనే నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ దీన్ని 3 ఏమంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ని తీసుకున్నట్లయితే ఇందులో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. ప్రతి టర్మ్ కి ఒక కోఎఫిషియంట్ ఉంది. ఈ టర్మ్ కి కోఎఫిషియంట్ ఎంత, 3. ఈ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, -2. మనం ఈ 5 ని కాన్స్టెంట్ అనొచ్చు, లేకపోతే దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. అంటే x⁻0 అంటే 5 × x⁻0 అని రాయొచ్చు. అంటే మనకి దేనికైనా పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది కదా, 8th క్లాస్లోనే నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని x⁻0 యొక్క కోఎఫిషియంట్ 5 అని కూడా రాయొచ్చు, లేకపోతే దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అని కూడా రాయొచ్చు అనమాట. మనం కోఎఫిషియంట్ తీసుకునేటప్పుడు మైనస్ సైన్ ఉంటే మైనస్ ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x² మైనస్ 3x ప్లస్ y ఉంది. దీంట్లో y యొక్క కోఎఫిషియంట్ ఎంత అని అడిగారు అనుకోండి, మరి y కి ముందు ఏం నెంబర్ కనిపించట్లేదు కదా, మరి దాని కోఎఫిషియంట్ ఏంటంటే 0 అని రాయకూడదు. ఎంత అని రాయాలి, 1 అని రాయాలి. అంటే ప్రతి నెంబర్ని 1 × సంథింగ్ అని రాయొచ్చు. 5 ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, 1 × 5 అని రాయొచ్చు. ఎందుకంటే దాని వాల్యూ మారుతుంది అలా రాసినంత మాత్రాన.
కాబట్టి వైని ఎలా రాయొచ్చు మనం 1 ఇంటూ వై అని రాయొచ్చు. కాబట్టి y యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది అనమాట 1 అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే -1 అవుతుంది అనమాట. కోఎఫిషియంట్ అంటే క్లియర్ గా అర్థమవుతుందని భావిస్తాను. ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని కాన్సెప్ట్ ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ మనం లోయర్ క్లాసులోనే నేర్చుకుంటాం. ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటాం. అంటే అందులో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్, పదాల సంఖ్య, టర్మ్స్ యొక్క నెంబర్ ని బేస్ చేసుకుని ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం మోనోమియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3xy ఉంది. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఒకే టర్మ్ ఉంది కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం మోనోమియల్ అంటాం. ఓకే, ఒకవేళ మనకి ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉన్నట్లయితే దాన్ని మనం బైనోమియల్ అంటాం. మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, x అవ్వచ్చు, y అవ్వచ్చు, p అవ్వచ్చు, q అవ్వచ్చు, t అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3y² - 2y. ఇందులో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ పేరుతో పిలుస్తాం అనమాట బైనోమియల్ అంటాం. బైనోమియల్. ఓకే, ఒకవేళ మనకి ఏదైనా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 3 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటాం ట్రైనామియల్ అంటాం. ఇక్కడ ఈ పాలినామియల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చాయి కదా, కాబట్టి మనం దీన్ని కూడా సేమ్ అదే పేరుతో పిలుస్తాం ఈ బైనామియల్. నెక్స్ట్ ఏదైనా ఒక పాలినామియల్ లో 3 టర్మ్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ x + y + z. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఏమంటాము ట్రైనామియల్ అంటాం. నెక్స్ట్ 3 కంటే ఎక్కువ ఉంటే అది 4 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు. అంటే గ్రేటర్ దాన్ 3 లేకపోతే >= 4 అని కూడా రాయొచ్చు అనమాట. 4 అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నట్లయితే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఆ పాలినామియల్ మనం ఏమంటాము మల్టీనామియల్ అంటాం. మల్టీనామియల్. మల్టీనామియల్ అంటే ఏంటి మనకి 4 or more than 4 టర్మ్స్ ఉన్న పాలినామియల్ అనమాట. నెక్స్ట్ అసలు మనం అసలైన విషయం మర్చిపోయాం. ఏంటంటే అసలు పాలినామియల్ అని దేన్ని అంటాము అంటే ఇక్కడ మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, దాని నుంచే మనకి పాలినామియల్ వచ్చింది అంటున్నాం. మరి పాలినామియల్ స్పెషల్ గా పిలవడం దేనికి, దీన్ని కూడా మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు కదా అంటే, అయితే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో కొన్ని వాటికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అట్లాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అనవచ్చు అనమాట. ఏంటంటే ఇది మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్స్ అనేవి, అంటే వేరియబుల్స్ ఎక్కడున్నా సరే వాటి యొక్క పవర్స్ అనేవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి అనమాట. మనం ఇంటిజర్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చాలా సార్లు డిస్కస్ చేసాం కదా. ఇంటిజర్స్ ని, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనకి ఏముంటాయి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అట్లాగే 0 ఉంటుంది, అట్లాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఓకే, ఇక్కడ నుంచి వీటిని ఏమంటాం నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఈ 1 దగ్గర నుంచి రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటాం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ 0 ఈజ్ నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్, అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ నెంబర్ కాదు అన్నమాట. ఇప్పుడు పాలినామియల్ అని దేన్ని అంటున్నాను, ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతాయో. ఇప్పుడు ఇంటిజర్స్ గురించి తెలుసు కదా. ఇప్పుడు నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే వీటిలో నెగిటివ్ ఇంటిజర్స్ ని మనం తీసేసినట్లయితే, ఇవి నెగిటివ్ ఇంటిజర్స్ కదా, వీటన్నిటిని తీసేసాం. ఇంకేం మిగిలాయి మనకి 0 నుంచి మిగిలాయి. వీటినే మనం ఏమంటాం హోల్ నంబర్స్ అనమాట. హోల్ నంబర్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ యొక్క పవర్స్ హోల్ నెంబర్ అయితే దాన్ని మనం పాలినామియల్ అంటాం అనమాట. లేకపోతే అది ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇవన్నీ మనకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయితే వేరియబుల్ ఉన్న ప్రతిదాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నాం. అయితే వాటిలో ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతాయో వాటిని పాలినామియల్స్ అంటాం. కాబట్టి అందులో కొన్ని మాత్రమే పాలినామియల్స్ అవుతాయి. ఇదేమో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే చాలా ఉంటాయి, అందులో కొన్ని మాత్రమే పాలినామియల్స్ అవుతాయి అన్నమాట. ఏవి పాలినామియల్స్ అవుతాయి, వేరియబుల్ యొక్క పవర్స్ హోల్ నెంబర్స్ అయినవి అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, పాలినామియల్స్ అన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్సే, కానీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పాలినామియల్స్ కాదు. ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లాంటివి అడగవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
అసలు వేటిని మనం ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్స్ అనొచ్చో ఒకసారి చూద్దాం. మనం కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2x³ + 3x² - 5x + 7 ఉంది. దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చా లేదా అంటే అనొచ్చు, ఎందుకంటే వేరియబుల్స్ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు. ఇప్పుడు ఇది పాలినామియల్ అవుతుందో వెరిఫై చేయాలి, లేదా వెరిఫై చేయాలి. పాలినామియల్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం మనం? వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి, అంటే హోల్ నెంబర్స్ అవ్వాలి. 0 కావచ్చు, 1 or 2 కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. పాజిటివ్ నెంబర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం. మనకి వేరియబుల్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ టర్మ్ లో ఉంది, ఈ టర్మ్ లో ఉంది, ఈ టర్మ్ లో ఉంది. అవసరమైతే దీన్ని కూడా వేరియబుల్ టర్మ్ గా రాయొచ్చు. x⁴0 అంటే దేనికైనా పవర్ 0 ఉంటుంది, వాల్యూ 1 కదా, 7 1 7 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని పవర్ ఎంత ఉందంటే 3, దీని పవర్ ఎంత ఉంది 2, దీని పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లు, అంటే 1, దీనికి 0. ఇవన్నీ కూడా మనకి నాన్ నెగిటివ్ ఇంటిజర్సే కదా, ఆర్ హోల్ నెంబర్సే కదా, కాబట్టి మనకి ఇది పాలినామియల్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, y³ + 2/y² + 5. ఇది ఫస్ట్ అసలు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. మరి పాలినామియల్ అవుతుందా అంటే పవర్స్ని అబ్జర్వ్ చేయాలి, వేరియబుల్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయాలి. దీని యొక్క పవర్ ఎంత 3, మరి దీని పవర్ ఎంత అంటే ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి దీని పవర్ 2 అవుతుంది అని అనుకుంటాం. కానీ మనం ఎలా అనుకోవడం తప్పు అన్నమాట. ఒకవేళ మనం 8th క్లాస్లో ఎక్స్పోనెంట్ పవర్స్ లో నేర్చుకుంటాం. 1/a⁴n ఏం రాస్తాం? a⁻−n అని రాస్తాం కదా. అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ ఈ y² ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళినట్లయితే పవర్ కి సైన్ మారుతుంది, ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది, కాబట్టి -2. ఇప్పుడు మరి దీని y యొక్క పవర్ ఎంత అంటే -2. ఇది నాన్ నెగటివ్ ఇంటిజర్ కాదు, హోల్ నెంబర్ కాదు కదా, కాబట్టి ఇది పాలినామియల్ కాదు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3x² + 1/x - 7. ఓకే, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. పాలినామియల్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ వేరియబుల్ ఉంది, దాని యొక్క పవర్ 2 ఉంది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్దాం. దీని పవర్ ఏం లేకపోతే ఏమున్నట్లు 1 ఉన్నట్లు. మరి పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? పవర్ కి సైన్ మారుతుంది, +1 ఏమవుతుంది? -1 అవుతుంది. అంటే దీని పవర్ ఎంత అనమాట? -1. మరి ఇప్పుడు ఈ -1 హోల్ నెంబర్స్ లో ఉంటుందా? ఉండదు, కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. ఇలా ఉంది, 3x² - 2√x + 11. ఇది పాలినామియల్ అవుతుందా లేదా? ఫస్ట్ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 3 టర్మ్స్. దీంట్లో వేరియబుల్ యొక్క పవర్ ఎంత? 2. మరి దీంట్లో వేరియబుల్ యొక్క పవర్ ఎంత? √x ఈజ్ నథింగ్ బట్ x⁻1/2 అన్నమాట. అంటే దీని పవర్ ఎంత అవుతున్నప్పుడు x పవర్ ఎంత ఉంది? 1/2. ఇక్కడ అసలు వేరియబుల్ లేదు కాబట్టి వేరియబుల్ యొక్క పవర్ ఎంత అంటే 0గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు అది చెక్ చేద్దాం. ఇది హోల్ నెంబరే, ఇది హోల్ నెంబరే. మరి 1/2 హోల్ నెంబర్ అవుతుందా? అసలు హోల్ నెంబర్స్ లో ఫ్రాక్షన్స్ ఉండవు కదా, కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు. ఇప్పుడు నేను ఇది తీసుకున్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మీరు ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇది పాలినామియల్ అవుతుందా లేదా అని అడిగినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది, మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేది ఏది పాలినామియల్ అవుతుంది ఏది కాదు అని. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ పాలినామియల్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎలా అయితే క్లాసిఫై చేసామో నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకుని పాలినామియల్స్ కూడా అలాగే క్లాసిఫై చేసాం, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఉంది, దాన్ని నేర్చుకోబోయే ముందు మనం డిగ్రీ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఒకసారి డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మోనోమియల్ యొక్క డిగ్రీ అంటే ఏంటి? మోనోమియల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే ఒక టర్మ్ ఉన్న పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, -2x²y(z) ఉంది. ఇది మోనోమియల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇందులో ఒకే ఒక టర్మ్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x, y, z అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. వీటి యొక్క పవర్స్ ఏంటో చూద్దాం. x యొక్క పవర్ 2,
y యొక్క పవర్ 1, z యొక్క పవర్ 1. ఇప్పుడు మోనోమియల్ యొక్క డిగ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. డిగ్రీ ఆఫ్ ఏ మోనోమియల్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే, ఒక మోనోమియల్లో సమ్ ఆఫ్ ద డిగ్రీస్ ఆఫ్ ద ఆల్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ అనమాట. ఒక మోనోమియల్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటే వాటి అన్నిటి యొక్క పవర్స్ని యాడ్ చేయగా వచ్చేదే దాని యొక్క డిగ్రీ అవుతుంది. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, వాటి పవర్స్ని యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ x యొక్క పవర్ 2 ఉంది, y యొక్క పవర్ 1 ఉంది, z పవర్ 1 యాడ్ చేస్తే ఎంత అయింది? 4 అయింది. కాబట్టి ఈ మోనోమియల్ యొక్క డిగ్రీ ఎంత అనమాట? 4 అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని పాలినామియల్ యొక్క డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. ఒక పాలినామియల్ ఏమైనా తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x³ మైనస్ 2x² ప్లస్ x పవర్ 5 మైనస్ 7x. ఇది ఒక పాలినామియల్ అవుతుంది కదా, ఎందుకంటే వేరియబుల్ యొక్క పవర్స్ అన్ని హోల్ నెంబర్స్ అయ్యాయి కాబట్టి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీనామియల్ అంటాం. అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకుంటే ఇది ఏంటనమాట? ఒక మల్టీనామియల్. ఇప్పుడు దీని డిగ్రీ చెప్పాలి. మరి మనం మోనోమియల్ అయితే అందులో వేరియబుల్ యొక్క పవర్స్ అన్ని యాడ్ చేసి డిగ్రీ చెప్పేస్తాం. కానీ ఇందులో ఒక టర్మ్ లేదు కదా, 4 టర్మ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ చూసుకున్నట్లయితే ఈ టర్మ్ మోనోమియల్ గా భావించినట్లయితే దీని డిగ్రీ ఎంత? 3. అలాగే ఇది 2, దీనికి 5. ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి 1. వీటిలో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 5 కదా. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట? 5 అవుతుంది అనమాట. అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ అనమాట. అంటే మనకి పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్లోని ఏ టర్మ్ యొక్క డిగ్రీ హైయెస్ట్ అయితే, ఎక్కువగా ఉంటే దాన్ని ఆ పాలినామియల్ యొక్క డిగ్రీగా భావిస్తాము అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు ఈ డిగ్రీని బేస్ చేసుకుని మనం పాలినామియల్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. బేస్డ్ ఆన్ డిగ్రీ, అంటే డిగ్రీని బేస్ చేసుకుని మనం పాలినామియల్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ నేను డిగ్రీ తీసుకుంటున్నాను, అలాగే దాని యొక్క పాలినామియల్కి పేరు, నేమ్ ఆఫ్ ద పాలినామియల్. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఓకే, ఫస్ట్ 0 గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు 0కి మనకి డిగ్రీ అంటూ ఏమి ఉండదు అనమాట, నాట్ డిఫైన్. దీని డిగ్రీ ఎంత అంటే ఓకే, ఫస్ట్ మనం 0ని తీసుకున్నట్లయితే దీనికి డిగ్రీ ఎంత అంటే అసలు డిగ్రీ అనేది డిఫైన్ చేయలేమన్నమాట. 0 కూడా ఒక పాలినామియల్ అవుతుంది, అయితే దాని డిగ్రీ డిఫైన్ చేయలేము. అంటే దీని డిగ్రీ ఏంటనమాట? నాట్ డిఫైన్. 0 యొక్క డిగ్రీ నాట్ డిఫైన్. అప్పుడు 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్. అంటే ఇక్కడ 0 పాలినామియల్కి ఎగ్జాంపుల్ రాయమంటే మీరు 0 మాత్రమే రాయగలరు, మరొక ఎగ్జాంపుల్ అంటూ ఏమీ లేదు. 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్ అండ్ ఇట్స్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్ అంటే సరిపోతున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి డిగ్రీ 0 అయినట్లయితే, ఇంతకు ముందే చెప్పుకున్నాం, కాన్స్టెంట్ టర్మ్ని ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఇది కాన్స్టెంట్ ఎందుకంటే నంబరు సింగిల్గా ఉంది కాబట్టి. దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను? 3 into x power 0 or y power 0 or z power 0 ఎట్లయినా రాయొచ్చు, అంటే వేరియబుల్ టర్మ్గా రాసినప్పుడు. ఇప్పుడు ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 0 ఉంది కదా, కాబట్టి ఇక్కడ మనకి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0 కాబట్టి మనకి డిగ్రీ 0 అయిన పాలినామియల్స్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారన్నమాట. కాన్స్టెంట్ పాలినామియల్.
దీనికి ఎగ్జాంపుల్కి కాన్స్టెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రతి నెంబర్ని మనం కాన్స్టెంట్ అంటాం కదా. కాబట్టి కాన్స్టెంట్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా ప్లస్ నెంబర్ చెప్పొచ్చు, మైనస్ నెంబర్ చెప్పొచ్చు, ఫ్రాక్షన్స్ చెప్పొచ్చు. ఓకే, పై అనేది కూడా మనకి ఒక కాన్స్టెంట్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, అది కూడా కాన్స్టెంటే కాబట్టి. నెక్స్ట్ డిగ్రీ 1 అయినట్లయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. లీనియర్ పాలినామియల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 3x - 2 ఉంది. ఇందులో మనకి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, 1 కదా, అదే హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్. కాబట్టి దీన్ని మనం లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ 2 అయినట్లయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x² - 5x + 7. నేను ఇక్కడ వేరియబుల్ ఎక్స్గా మాత్రమే తీసుకున్నాను, మీరు ఏవైనా తీసుకోవచ్చు, వైలో రాయొచ్చు, పీలో రాయొచ్చు, ఏదైనా వేరియబుల్ ఉపయోగించవచ్చు అనమాట. దీని డిగ్రీ ఎంత, 2 కదా, హైయెస్ట్ పవర్ ఎంత 2, కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఒకవేళ 3 అయినట్లయితే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్ ఎగ్జాంపుల్ x³ - 7 ఉంది. టర్మ్స్తో సంబంధం లేదు, ఇక్కడ టర్మ్స్ ఎన్నైనా ఉండొచ్చు, మనం ఓన్లీ బేస్డ్ ఆన్ డిగ్రీని బేస్ చేసుకుని మాత్రమే వాటి పేర్లు మాట్లాడుకుంటున్నాం. దీని యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ పవర్ ఎంత 3 కదా, కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అనొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒకవేళ డిగ్రీ 4 అయితే అక్కడి నుంచి నేమ్స్ ఉండవు, 4th డిగ్రీ పాలినామియల్ అంటాం. ఒకవేళ 5 అయితే 5th డిగ్రీ పాలినామియల్ అంటాం. 10 అయితే 10th డిగ్రీ పాలినామియల్ అంటాం అనమాట. ఓకే, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. అంటే పాలినామియల్లో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉండాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ x² - 2xy + y² ఉంది. ఫస్ట్ ఇది పాలినామియల్ అవుతుంది అంటే అవుతుంది, ఎందుకంటే దీని డిగ్రీ ఎంత, 2. ఇది 1 + 1 2, ఇది కూడా 2. ఇవన్నీ కూడా మనకు హోల్ నెంబర్సే కదా, నాన్ నెగటివ్ ఇంటిజర్సే కదా, కాబట్టి దీనికి కూడా మనం పాలినామియల్ అనొచ్చు. కానీ మరి ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. అయితే ఏ పాలినామియల్లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో దాన్ని పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటాం అన్నమాట. ఓకే, ఒకే ఒక వేరియబుల్ ఉన్న పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటాం అన్నమాట. మనం ఈ చాప్టర్లో పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. మధ్య మధ్యలో మోర్ దాన్ 1 వేరియబుల్స్ కూడా ఉండొచ్చు అనమాట, రిలేటెడ్ సమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద పాలినామియల్స్ గివెన్ బిలో. ఇక్కడ మనకి 3 పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. వాటి యొక్క డిగ్రీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం డిగ్రీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధమైన కాల్కులేషన్స్ చేయవసరం లేదు, జస్ట్ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఏ టర్మ్ ఉంటే ఆ పవర్ని మనం డిగ్రీగా మాట్లాడుకుంటాం. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లోకి హైయెస్ట్ పవర్ ఎంత, 5 కదా, కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట, 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 8 ఉంది. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అనమాట, 8. మరి ఇది 2, ఇందులో అసలు వేరియబులే లేదు, దీన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అనుకున్నాం. దీన్ని ఎలా రాసాం మనం, 2 × x⁴ అని రాసాం. కాబట్టి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని చెప్పుకున్నాం, 0 అని చెప్పుకున్నాం కదా. కాబట్టి థర్డ్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, స్టేట్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు, అందులో ఏవి పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటున్నారు. ఒకసారి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది పాలినామియల్ అవుతుందా లేదా అంటే మనం వేరియబుల్ యొక్క పవర్స్ చూస్తాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0, అంటే హోల్ నెంబర్స్, కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటి, పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అవుతుందా లేదని అడిగారు. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ అనే ఒకే ఒక వేరియబుల్ ఉంది, అది ఎన్ని ప్లేసుల్లో అయినా ఉండొచ్చు. ఒకే ఒక లెటర్ ఆల్ఫాబెట్ ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఓన్లీ ఎక్స్.
కాబట్టి ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. కారణం ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ వేరియబుల్ ఇన్ ద గివెన్ పాలినామియల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది పాలినామియల్ అవుతుందా లేదా అంటే ఇందులో వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ ఏంటో చూస్తాం. వేరియబుల్ ఇక్కడ మాత్రమే ఉంది, దీని పవర్ 2, ఇది హోల్ నెంబరే కదా. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం, మరి రూట్ ఉన్నాయి సార్ పాలినామియల్ కాదన్నారు కదా. రూట్ దేనికి ఉండాలి, వేరియబుల్కి ఉండాలి. అది వేరియబుల్ కాదు కదా, రూట్ కూడా ఒక కాన్స్టెంటే. కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది, పాలినామియల్ అవుతుంది. అలాగే ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఫస్ట్ అసలు ఇది పాలినామియల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఏంటి, టీ. ఈ టర్మ్ లోనే ఉంది, ఈ టర్మ్ లోనే ఉంది. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 1, కానీ ఇక్కడ వేరియబుల్ టీకి ఏముంది, రూట్ ఉంది. రూట్ అంటే నథింగ్ బట్ 1/2 అని చెప్పుకున్నాను, టీ పవర్ 1/2 అనమాట. మరి 1/2 అనేది అసలు హోల్ నెంబరే కాదు కదా, నాన్ నెగిటివ్ ఇంటిజర్ కాదు కదా. కాబట్టి ఇది అసలు ఫస్ట్ పాలినామియలే కాదు. తర్వాత విషయం 1 వేరియబుల్ 2 వేరియబుల్ అనేది పాలినామియలే కాదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది అని టిక్ పెట్టేసేయకూడదు. అసలు ఫస్ట్ అది పాలినామియలా కాదా చెక్ చేయాలి కదా. ఇక్కడ y యొక్క పవర్ ఎంత, 1. ఇది y డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ లోకి తీసుకెళ్తే y పవర్ -1 అవుతుంది. ఈ -1 అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ కాదు, హోల్ నెంబర్ కాదు. కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు అసలు ఫస్ట్. ఎందుకంటే కారణం అడిగితే ఏం చేస్తాం మనం, ద పవర్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్, నాట్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అని రాస్తాం. నాట్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఒక 4 పాలినామియల్స్ ఇచ్చారు, వాటిలో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రాయమంటారు అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ఉన్న టర్మ్ తీసుకోవాలి మనం. ఫస్ట్ పాలినామియల్ తీసుకుందాం, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంది. కోఎఫిషియంట్ ఏంటి, మనం ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఎన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. మరి ఎక్స్ స్క్వేర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం, దాని ముందు ఏమైనా నెంబర్ ఉందంటే లేదు. అలాంటి సమయంలో ఏమున్నట్టు, మనం 1 ఉన్నట్లు భావించాలి. అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటన్నమాట, 1 అనమాట. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే -1 అని రాసేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఉంది, దీని ముందు కూడా ఇది నెంబర్ లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఉందంటే 1, కానీ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఈ సెకండ్ పాలినామియల్ యొక్క ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుందట, -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇది కదా. ఈ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ మనకి π/2 ఉంది. కాబట్టి మనకి థర్డ్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ థర్డ్ పాలినామియల్ ఎంత అంటే π/2. నెక్స్ట్ ఫోర్త్ పాలినామియల్, అసలు ఇందులో మనకి ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కదా. మనకి అప్పుడు దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత అయినట్టు, 0 అయినట్టు. లేదు అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 0 అనమాట. కాబట్టి ఫోర్త్ పాలినామియల్ యొక్క ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, ఫోర్త్ పాలినామియల్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 0 అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, give one example each of a binomial of degree 35 and of a monomial of degree 100. ఇక్కడ మనకి బైనామియల్ అంటే తెలుసు కదా, 2 టర్మ్స్ ఉండాలి. నెక్స్ట్ 2 టర్మ్స్ ఉండాలి, నెక్స్ట్ డిగ్రీ 35 అవ్వాలి. అలాంటి పాలినామియల్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నారు అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఒక బైనామియల్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x + y రాశాను. ఆఫ్ కోర్స్ ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. లేకపోతే x + 2 రాశాను, ఇది బైనామియల్. నెక్స్ట్ డిగ్రీ ఎంత ఉండాలి మనకి, 35. అంటే ఇక్కడ 35 రాస్తే సరిపోతుంది కదా, ఇక్కడ 35 రాయొచ్చు. ఇలాంటి ఈ రెండిట్లో ఏదైనా మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది, మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 100. అంటే మోనోమియల్ అంటే ఏం చేయాలి, ఒకే ఒక టర్మ్ ఉండాలి, కోఎఫిషియంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5y తీసుకున్నాను, లేకపోతే x తీసుకున్నాను, డిగ్రీ ఎంత ఉండాలి, 100. ఒకవేళ మనం 2 వేరియబుల్స్ ఉన్న మోనోమియల్ రాయమన్నారు అనుకోండి, ఇలా రాయొచ్చు కదా, 2x పవర్ 100 ఉండాలి కదా, 70, y పవర్ 30. 70 + 30 ఎంత అవుతుంది, 100 అవుతుంది కదా. ఇది 2 వేరియబుల్స్ ఉన్నాయి కాకపోతే అంతే. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. కింద కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు,
వాటి యొక్క డిగ్రీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం చూసిన వెంటనే చెప్పొచ్చు కదా డిగ్రీ ఎంత అనేది. ఓకే, ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత మనకి 3 కదా, కాబట్టి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట 3 అవుతుంది. అలాగే దీంట్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 కదా, కాబట్టి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇందులో వేరియబుల్ ఏముంది t ఉంది, tకి పవర్ ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు, కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అనమాట 1. ఓకే, అసలు ఇందులో వేరియబులే లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, x పవర్ 0 అని రాస్తే దీని డిగ్రీ ఎంత అవుతుంది అనమాట 0 అవుతుంది. ఒకవేళ మనం వీటినే పేర్లు రాయమంటే డిగ్రీని బేస్ చేసుకుని నేమ్స్ రాయమంటే 3 డిగ్రీ ఉన్న పాలినామియల్ ఏమంటాం క్యూబిక్ పాలినామియల్ అంటాం, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, 1 అంటే ఏమంటాం మనం లీనియర్ పాలినామియల్ అంటాం. అలాగే దీని పేరు ఏమవుతుంది డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది చూడండి, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్ క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. ఫస్ట్ దాని డిగ్రీ ఎంతో చూద్దాం. దీని డిగ్రీ ఎంత 2, కాబట్టి ఇక్కడ మనకి 5th క్వశ్చన్ లో ఫస్ట్ ఏమవుతుంది అనమాట అంటే డిగ్రీని బేస్ చేసుకున్నట్లయితే ఈ పాలినామియల్ యొక్క పేరేంటి డిగ్రీ 2 ఉన్న పాలినామియల్ మనం ఏమంటాం మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ సెకండ్ వన్, దీని డిగ్రీ అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనకి హైయెస్ట్ పవర్ ఎంత 3 కదా, కాబట్టి దీని డిగ్రీ ఎంత అంటే 3. డిగ్రీ 3 ఉన్న పాలినామియల్ ఏమంటాం మనం క్యూబిక్ పాలినామియల్ అంటాం, క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ థర్డ్ లో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత 2, కాబట్టి 2 అయితే దాన్ని ఏమన్నా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఓకే ఇక్కడ ఇందులో హైయెస్ట్ పవర్ x వేరియబుల్ టర్మ్ ఒకటే ఉంది, దాని పవర్ ఎంత ఏమీ లేకపోతే 1 అన్నట్లు, డిగ్రీ 1 అయితే దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం లీనియర్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి t, దాని పవర్ ఏం లేదు కాబట్టి 1 అయింది, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది డిగ్రీ 1 ఉన్న పాలినామియల్ మనం ఏంటాం లీనియర్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ కూడా మనకి ఒకే ఒక టర్మ్ ఉంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకుంటే ఇవి రెండు కూడా మోనోమియల్స్, ఇదేమో బైనామియల్, కానీ డిగ్రీని బేస్ చేసుకుంటే ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తో సంబంధం లేదు, డిగ్రీని బేస్ చేసుకునే చెప్తున్నాం మనం క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇక్కడ కూడా మనకి మోనోమియల్ కాబట్టి దీని డిగ్రీ ఎంత 3 కదా, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం క్యూబిక్ పాలినామియల్ అనొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ ఎట్ ద ఇండికేటెడ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్. అంటే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం, దానికంటే ముందు అసలు వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి మాట్లాడుకుంటే మీకు జీరో ఆఫ్ ద పాలినామియల్ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకే, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, మనం ఏదైనా ఒక పాలినామియల్ తీసుకున్నట్లయితే ఆ పాలినామియల్లో వేరియబుల్ని ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్కి కొంత వాల్యూ వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ మనం ఏ నెంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం కదా ఆ నెంబర్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పాలినామియల్ ఉంది x³ - 3x + 7, ఇది ఒక పాలినామియల్. ఇందులో నేను xని 2తో రీప్లేస్ చేశాను, అంటే x ఉన్న చోటల్లో 2ని సబ్స్టిట్యూట్ చేశాను, అంటే ఇక్కడ x ప్లేస్లో 2 రాశాను, పవర్ 3 ఉంది, మైనస్ ఇక్కడ కూడా x ప్లేస్లో 2 రాశాను +7. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తాను. 2³ అంటే 2 3 * 6 అనుకుంటారు చాలా మంది, 2ని 3 టైమ్స్ వేసుకుని మనం మల్టిప్లై చేయాలి, అంటే 2 × 2 × 2 2 2 4 2 8, అంటే దీని వాల్యూ ఎంత 8, మైనస్ ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి మల్టిప్లై చేసేస్తాం, 3 2 ఎంత 6 +7. తర్వాత ఏం చేయాలి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఫస్ట్ ఒకే సైన్ ఉన్నది యాడ్ చేయాలి, రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 8 + 7 ఎంత అవుతుంది 15 -6. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 15 - 6 ఎంత 9. అంటే మనం ఈ పాలినామియల్లో వేరియబుల్ని మనం 2తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అయింది 9 అయింది, కాబట్టి 9 ఈస్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ x³ - 3x + 7 at x = 2. అంటే x = 2 దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అన్నమాట 9.
ఒకవేళ ఎక్స్ ప్లస్ ఇంకొక నెంబర్ రాసాం అనుకోండి, మనకి పాలినామియల్ వాల్యూ ఇంకొక డిఫరెంట్ నెంబర్ వస్తుంది అనమాట. ఇది వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ 2లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ అట్ ద ఇండికేటెడ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్. మనకి ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. మనం సాధారణంగా పాలినామియల్స్ కి ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది ఒక పాలినామియల్, ఇది వేరియబుల్ ఎక్స్ లో ఉంది కాబట్టి పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, లేకపోతే క్యూ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు అనమాట. ఓకే, వేరియబుల్ ఏదంటే దాన్ని బ్రాకెట్ లో రాస్తాం అనమాట. కాబట్టి ఒకవేళ మనకి అవసరమైనప్పుడు వాడి పేరు ఇవ్వకపోతే ప్రాబ్లంలో లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చిన పాలినామియల్ రాసుకుని ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అనమాట. ఏమి ఇచ్చారు మనకి 5x² మైనస్ 3x ప్లస్ 7 ఇచ్చారు. మనం ఏం చేయమన్నారు, x ఈక్వల్ టు 1 దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ని మనం 1 తో రీప్లేస్ చేయాలి, అంటే p ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ 5x ని ఈ 1 తో రీప్లేస్ చేసినప్పుడు 1 అని బ్రాకెట్ లో ఉంచాలన్నమాట. స్క్వేర్, ఇంకా మిగిలిన నెంబర్స్ అన్ని సేమ్ రాయాలి. 3 ఇక్కడ x ఇంటూ 1 ప్లస్ 7. బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలంటే పవర్స్ ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇక్కడ 5 ఉంది, x స్క్వేర్ 1 స్క్వేర్ ఉంది, 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది కదా, మైనస్ 3 ఇంటూ ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి అదే నెంబర్ వస్తుంది ప్లస్ 7. ఫస్ట్ పవర్స్ ని సింప్లిఫై చేసాం. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, అంటే బ్రాకెట్ బయట ఉన్న నెంబర్స్ ని లోపల ఉన్న నెంబర్స్ తో మల్టిప్లై చేయాలి. 5 1 జార్ ఏమవుతుంది 5 అవుతుంది, మైనస్ 3 1 జార్ 3 అవుతుంది ప్లస్ 7. తర్వాత ఏం చేయాలి, బార్డ్మాస్ రూల్ ప్రకారం ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఇవి రెండు ప్లస్ నెంబర్స్ యాడ్ చేసాం. ఇక్కడ 5 ప్లస్ 7 ఏమవుతుంది 12, మైనస్ నెంబర్ ఒకటే ఉంది 3. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 12 నుంచి 3 మైనస్ చేస్తే ఎంత 9. కాబట్టి ఇచ్చిన పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అన్నమాట 9 at x ఈక్వల్ టు 1. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి q ఆఫ్ y అనే ఒక పాలినామియల్ ఇచ్చారు. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటన్నమాట 3y³ మైనస్ 4y ప్లస్ √11. మనం y ఈక్వల్ టు 2 దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y ని మనం 2 తో రీప్లేస్ చేయాలి. 3 ఇంటూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. y ప్లేస్ లో మనం ఏం రాయాలి 2 రాయాలి కదా, 2³ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ √11. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తాం. 2 ని క్యూబ్ చేస్తే 2 2 జార్ 4, 4 2 జార్ 8 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ √11. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 3 8 జార్ 24 మైనస్ 4 2 జార్ 8 ప్లస్ √11. ఓకే, తర్వాత మనం బార్డ్మాస్ రూల్ ప్రకారం ఎడిషన్ చేయాలి. కానీ ఇందులో మనకి కొన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది. మనం రెండింటిని కలిపేయలేం కదా, రేషనల్ నెంబర్స్ ని సెపరేట్ గా కలుపుతాము, ఇర్రేషనల్ నెంబర్స్ ని లైక్ టర్మ్స్ అయితే సెపరేట్ గా కలుపుతాం. ఇందులో ఈ రెండు కూడా మనకి రేషనల్ నెంబర్స్. ఆ రెండింటికి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే సపరేట్ చేస్తాం. ఇది ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి సపరేట్ చేస్తే 24 నుంచి 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 16 వస్తుంది ప్లస్ √11. దీని ఇంతకు మించి సింప్లిఫై చేయలేము, ఎందుకంటే ఇదేమో రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి పాలినామియల్ p ఆఫ్ t ఇచ్చారు. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటన్నమాట t అన్నమాట. 4t⁴ ప్లస్ 5t³ మైనస్ t² ప్లస్ 6. ఇక్కడ మనం వేరియబుల్ యొక్క వాల్యూ దేనిగా తీసుకోమన్నారు ఏగా తీసుకోమన్నారు. అంటే ఏ దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం t ని దేంతో కాన్స్టెంట్ తో మనం రీప్లేస్ చేయాలి, ఏ అనే కాన్స్టెంట్ తో. ఆఫ్ కోర్స్ ఇది ఆల్ఫాబెట్ కావచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనం వేరియబుల్ గా మనం t ని తీసుకున్నాం కాబట్టి మిగిలిన ఆల్ఫాబెట్ ని ఏమనుకుంటాం మనం కాన్స్టెంట్ అంటాం. దీన్ని ప్రస్తుతానికి దీన్ని కాన్స్టెంట్ గా తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 4 ఇంటూ a⁴ ప్లస్ 5 ఇంటూ a⁴ మైనస్ a² ప్లస్ 6. పవర్స్ సింప్లిఫై చేసినట్లయితే a ని పవర్ 4 చేస్తే a⁴ వస్తుంది, అలాగే a ని క్యూబ్ చేస్తే a³ వస్తుంది, a ని స్క్వేర్ చేస్తే a² వస్తుంది ప్లస్ 6. తర్వాత మల్టిప్లై చేసాం అనుకోండి 4a⁴ ప్లస్ 5a³ మైనస్ a² ప్లస్ 6. ఇందులో ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేస్తాం. లైక్ టర్మ్స్ లేదు కదా, లైక్ టర్మ్స్ అంటే ఏం చెప్పాను నేను,
ఒకే వేరియబుల్ రెండిట్లోని సేమ్ వేరియబుల్ ఉండాలి, పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అన్నిట్లోని వేరియబుల్ ఒకటే ఉంది 3 టర్మ్స్లోని, కానీ పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 4 ఉంటే 3, 2 ఉంది కాబట్టి ఇవి అన్లైక్ టర్మ్స్ కాబట్టి వాటిని సింప్లిఫై చేయలేము, అంటే యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి మాట్లాడుకుందాం. మనం ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయిపోతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను, అంటే p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. ఇది ఒక పాలినామియల్. ఓకే, ఇందులో నేను xని 1తో రీప్లేస్ చేస్తున్నాను, అంటే x ఈక్వల్ టు 1 దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ అంతా చూస్తాను. 1తో రీప్లేస్ చేసాను, ఇప్పుడు xని 1తో రీప్లేస్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 3. 1 స్క్వేర్ చేస్తే 1 ప్లస్ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను, పవర్ ఏం లేదు కాబట్టి మల్టిప్లై చేసేయచ్చు. 2 1 2 మైనస్ 3. ఇప్పుడు ఒకే సైన్ యాడ్ చేయాలి, రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 1 ప్లస్ 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెగిటివ్ నెంబర్ ఒకటే ఉంది, 3 మైనస్ 3 అంతా 0. అంటే మనం ఈ పాలినామియల్లో xని 1తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అయింది? 0 అయింది. కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x అనమాట. అంటే ఈ పాలినామియల్ యొక్క జీరో వాల్యూ ఎంత అనమాట? 1. ఎందుకంటే ఆ 1 రాసినప్పుడు పాలినామియల్లో xని ఆ వేరియబుల్ని 1తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి ఒక పాలినామియల్కి ఒకే ఒక జీరో ఉండాలన్న రూల్ ఏమీ లేదన్నమాట. ఒకటి కంటే ఎక్కువ జీరోస్ కూడా ఉండొచ్చు అనమాట కొన్ని సందర్భాలు. ఆ జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే డిగ్రీని బేస్ చేసుకుని ఉంటాయి. మనకి డిగ్రీ 1 అయింది అనుకోండి, మ్యాక్సిమం 1 జీరోనే జీరో ఆఫ్ ద పాలినామియల్ ఉంటుంది. అంటే ఒక్క నెంబర్ రాసినప్పుడు మాత్రమే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది అనమాట. ఒకవేళ డిగ్రీ 2 అయింది అనుకోండి, అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి, అంటే 2 ఉండొచ్చు 1 ఉండొచ్చు అనమాట. ఓకే, డిగ్రీ 3 అయింది అనుకోండి, మ్యాక్సిమం 3 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఉంటాయి అనమాట. అట్లా మనం డిగ్రీని బేస్ చేసుకుని ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పొచ్చు, మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పొచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక పాలినామియల్ కి ఒకే ఒక జీరో ఆఫ్ ద పాలినామియల్ ఉండాలని రూల్ ఏమీ లేదు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట. ఇవే ప్రాబ్లమ్స్ మనం 10th క్లాస్ లో కూడా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 ఏంటి, చెక్ వెదర్ -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x plus 2. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు x plus 2 అనే పాలినామియల్. దీని యొక్క జీరో ఈ -2 + 2 అనేవి ఆ పాలినామియల్ కి జీరోస్ అవుతాయో లేదో వెరిఫై చేయమంటారు. ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ పాలినామియల్ కి సమ్ నేమ్ తీసుకుంటాం, లెట్. అది దాంట్లో వేరియబుల్స్ ఏంటి? x కదా, కాబట్టి p ఆఫ్ x అంటున్నాం. ఈక్వల్ టు పాలినామియల్ ఏంటి? x plus 2. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, ఈ -2 + 2 అనేవి దీనికి జీరోస్ అవుతాయో లేదో వెరిఫై చేయాలనుకున్నాం. ఫస్ట్ -2 ని రీప్లేస్ చేద్దాం వేరియబుల్ తోటి, అంటే p ఆఫ్ -2 రాసాం, అంటే x అన్న చోట -2 సబ్స్టిట్యూట్ చేసాం, -2 రాసాం +2. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేస్తే -2 + 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 లోంచి 2 మైనస్ చేస్తే 0. అంటే ఇచ్చిన పాలినామియల్ లో x ప్లేస్ లో -2 రాసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఆ పాలినామియల్ పేరు ఏంటో రాసేయచ్చు అవసరం, p ఆఫ్ x అన్నమాట. ఇప్పుడు సెకండ్ 2 ను కూడా చెక్ చేద్దాం. అంటే మనం ఈ x ని 2 తో రీప్లేస్ చేయాలి. 2 రాస్తున్నాను ఈక్వల్ టు x ప్లేస్ లో మనం ఎంత రాయాలి? 2 రాయాలి +2. బ్రాకెట్ ఓపెన్ చేస్తే 2 + 2 ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, 4 అయింది. అంటే మనం పాలినామియల్ గా వేరియబుల్ ని 2 తో రీప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అయింది? 4 అయింది, 0 రాలేదు కదా. కాబట్టి ఇక్కడ 2 ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అనలేము అనమాట, ఎందుకంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవ్వలేదు. కాబట్టి therefore 2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x అని రాయొచ్చు అనమాట. జీరో ఆఫ్ p ఆఫ్ x అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఫైండ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x + 1. అంటే ఇక్కడ మనకి ఫోర్త్ ఎగ్జాంపుల్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు 2x + 1 అనే పాలినామియల్ కి ఒక జీరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అసలు దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి మ్యాక్సిమం అంటే దీని డిగ్రీని బేస్ చేసుకుని చెప్పొచ్చు. దీని డిగ్రీ ఏంటంటే 1 కదా,
అంటే లీనియర్ పాలినామియల్ అంటాం దాన్ని. మ్యాక్సిమం ఒకే ఒక జీరో ఉంటుంది. ఆ జీరో ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే నంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి. కాబట్టి వాటి అన్నిటితో చెక్ చేయలేం కదా, ఏది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరో వస్తుంది అనేది. కాబట్టి ఇలాంటి సమయంలో ఏం చేస్తామంటే ఇచ్చిన పాలినామియల్ యొక్క వాల్యూ మనం జీరో అవ్వాలని తెలుసు. దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అవుతుందో మనం వెరిఫై చేయాలనుకుంటున్నాం. దానికోసం ఏం చేస్తున్నాం, ఆ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేస్తున్నాం. 2x + 1 = 0కి ఈక్వల్ చేస్తున్నాం. దీని నుంచి మనం x వాల్యూ రాబట్టినట్లయితే అదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేయడం అంటే సాల్వ్ చేస్తాం. దీన్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాంటి సమయంలో ఫస్ట్ ఏం చేయాలి, వేరియబుల్ లేని టర్మ్స్ ని మనం RHS లోకి తీసుకోవాలి. ఇందులో వేరియబుల్ లేదు కదా, కాబట్టి దీన్ని RHS లోకి తీసుకుంటాం. +1 RHS లోకి వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కదా, 2ని కూడా మనం RHS లోకి తీసుకోవాలి. ఈ 2 అనేది ఈ వేరియబుల్ ని x ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లికేషన్ కి ఆపోజిట్ అంటే డివిజన్ కదా, కాబట్టి ఈ 2ని RHS లోకి తీసుకెళ్తే అక్కడ ఏముంటే దాన్ని డివైడ్ చేస్తుంది, అంటే -1/2 అవుతుంది. అంటే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. కాబట్టి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అవుతుంది అంటే x -1/2. అంటే ఈ పాలినామియల్ x ప్లేస్ లో -1/2 రాసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయిపోతుంది అన్నమాట. కాబట్టి వెరిఫై చేద్దాం ఒకసారి. వెరిఫై చేసినట్లయితే మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, p of x = 2x + 1. మనం జీరో ఫైండ్ అవుట్ చేస్తే -1/2 వచ్చింది. అసలు చెక్ చేద్దాం, ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ జీరో అయిందో లేదో. x ప్లేస్ లో మనం -1/2 ని రీప్లేస్ చేయాలి. 2 × -1/2 + 1. మరి 2 టేబుల్ 2 లో ఎంత టైం పోతుంది, 1 టైం పోతుంది. 1 1s are 1 మైనస్ కదా, -1 + 1. మరి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 1 నుంచి 1 మైనస్ చేస్తే 0. మనం x ని -1/2 తో రీప్లేస్ చేసినప్పుడు మన పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయింది. కాబట్టి -1/2 ఈజ్ కాల్డ్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని చెప్పొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. Verify whether 2 and 0 are zeros of the polynomial x² - 2x. అంటే x² - 2x కి 2 ని 0 ని zeros of the polynomials అవుతాయి లేదో వెరిఫై చేద్దాం. ఆ పాలినామియల్ కి సమ్ పేరు పెట్టుకుంటాం కదా, లెట్. అది వేరియబుల్ x కాబట్టి p of x అనుకుందాం. p of x = పాలినామియల్ ఏంటి, x² - 2x. ఓకే, ఇప్పుడు మనం వేటిని వెరిఫై చేయాలనుకున్నాం, ఈ 2 ని 0 ని వెరిఫై చేయాలి. ఈ రెండు దీనికి జీరోస్ అవుతాయి లేదు. కాబట్టి ఫస్ట్ 2 ని రీప్లేస్ చేద్దాం. p of 2 అంటే x ని 2 తో రీప్లేస్ చేశాను. ఇక్కడ కూడా 2 రాస్తున్నాను. 2² - 2 × ఇక్కడ కూడా 2 రాస్తున్నాను. 2 ని స్క్వేర్ చేస్తే 2 2s are ఎంత అవుతుంది, 4 అవుతుంది. 2 2s are ఎంత అవుతుంది, 4. 4 - 4 0 అవుతుంది. కాబట్టి 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ p of x అని రాయొచ్చు. therefore 2 ఈజ్ జీరో ఆఫ్ p of x అవుతుంది. ఇప్పుడు సెకండ్ వన్ కూడా చెక్ చేద్దాం. అంటే 0 ని చెక్ చేయాలి. అంటే x ని 0 తో రీప్లేస్ చేయాలి. p of 0 = ఈ x ప్లేస్ లో 0 రాసాం అనుకోండి, 0² - 2 × 0. 0కి పవర్ ఎంత ఉన్నా దాని వాల్యూ 0నే కదా. -2 zeros are ఎంత అవుతుంది, 0. 0 - 0 ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇచ్చిన పాలినామియల్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కదా. కాబట్టి 0 ఈజ్ ఆల్సో జీరో ఆఫ్ p of x అని రాయొచ్చు అంటే పాలినామియల్, గివెన్ పాలినామియల్ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 5x - 4x² + 3. అంటే ఇక్కడ మనకి ఒక పాలినామియల్ ఇచ్చారు. ఫస్ట్ ఏమనుకుంటాం, దాన్ని ఏదో సమ్ p of x or q of x అనుకుంటాం. లెట్ p of x, ఒకవేళ y లో ఇస్తే p of y అనుకునేవాళ్ళు. అందులో x అనేది వేరియబుల్ కాబట్టి p of x అనుకున్నాం. -4x² + 3. దీని యొక్క వాల్యూస్ ని ఫస్ట్ ఏంటి, x = 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ x ని మనం 0 తో రీప్లేస్ చేయాలి. p of 0 5 × 0 - 4 × 0² + 3. 5 × anything is 0 - 4
ఇంటూ 0 స్క్వేర్ చేస్తే 0నే వస్తుంది కదా, +3. 0 - 4 zeros are 0 +3. 0's వాల్యూ ఉండదు కాబట్టి ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ x = 0 దగ్గర ఎంత అయిందంటే 3 అయింది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, x = -1. అంటే ఈ పాలినామియల్ లో x ని -1 తో రీప్లేస్ చేయాలి. అంటే 5 × -1 -4 × -1 స్క్వేర్ +3. స్టెప్స్ ఫాలో అవ్వండి, బాడ్మస్ రూల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ మనకి పవర్ ఏం లేదు కాబట్టి -1 -4 ఇంటూ ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే -1 ని 2 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి. 1 1 గా 1, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది అంటే +1 అన్నమాట. +3 తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 5 1s are 5, మైనస్ ఉంది కదా -5. 4 1s are 4, మైనస్ ఉంది కదా +3. ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి, ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 4 ఎంత, 9. రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే నెగిటివ్ నెంబరే వస్తుంది కదా, +3. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా. 9 నుంచి 3 మైనస్ చేస్తే 6, బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6 అవుతుంది అన్నమాట. అట్లాగే x = 2 దగ్గర మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అంటే x ని 2 తో రీప్లేస్ చేయాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ p(0), p(1), p(2) ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క పాలినామియల్ కి 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. p(0), p(1), p(2). ఇందులో ఏవైనా 2 చేద్దాం. ఫస్ట్ చేద్దాం. p(y) = y² - y + 1. దీనికి మనకి 3 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటవి, p(1), p(0), p(2). ఫస్ట్ p(0) ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే వేరియబుల్ ని 0 తో రీప్లేస్ చేయండి. 0² - 0 + 1. 0² అంటే 0 -0 + 1. 0's వాల్యూ లేదు కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ 1. నెక్స్ట్ p(1) ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 1 రాసాను అనుకోండి, 1² - 1 + 1. 1 స్క్వేర్ చేస్తే 1 -1 + 1. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 1 - 1 + 1 -1 + జస్ట్ క్యాన్సిల్, 0 అయిపోతుంది కదా కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ p(2) ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని y ని 2 తో రీప్లేస్ చేసాం అనుకోండి, 2² - 2 + 1. 2 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. -2 + 1. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే 4 - 2 + 1. ఇప్పుడు ఎడిషన్ 4 1 యాడ్ చేస్తే 5 -2. 5 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది అన్నమాట. ఇంకొక ఈ ఫోర్త్ రామన్ ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మిగిలిన రెండు మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ ఫోర్త్ రామన్ ఏంటి, మనకి p(x) = x - 1 × x + 1. 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏంటి, 0, p(0) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ని 0 తో రీప్లేస్ చేయాలి. x ని 0 తో రీప్లేస్ చేసినట్లయితే ఈ x ప్లస్ లో 0 రాసినట్లయితే x ని 0 తో రీప్లేస్ చేసినట్లయితే ఈ x ప్లస్ లో 0 రాసినట్లయితే 0 - 1 ఇంటూ ఇక్కడ 0 రాస్తే 0 + 1. ఇక్కడ 0 కి వాల్యూ లేదు కాబట్టి మనకి ఏముంటుంది, -1 ఉంటుంది. ఇక్కడ కూడా +1 ఉంటుంది. మల్టిప్లై చేస్తే 1 1s are 1, మరి మైనస్ ఉంది కదా -1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు p(1) ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x ని 1 తో రీప్లేస్ చేసినట్లయితే 1 - 1 ఇంటూ 1 + 1. 1 - 1 ఎంత అవుతుంది, 0 అవుతుంది. 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ p(2). 2 తో రీప్లేస్ చేసినట్లయితే 2 - 1 2 + 1. ఓకే, 2 - 1 అంటే ఎంత, 1. 2 + 1 అంటే 3. 1 3 ఎంత అవుతుంది, 3 అవుతుంది అన్నమాట. మిగిలిన 2 మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఇండికేట్ ఎగ్నెస్ట్ దెమ్. అంటే ఇక్కడ కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు, అలాగే పక్కన x యొక్క వాల్యూ ఇచ్చారు, వేరియబుల్ యొక్క వాల్యూస్. ఆ వాల్యూ ఇచ్చిన పాలినామియల్ కి 0 అవుతుందో లేదా, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుందో లేదో వెరిఫై చేయండి. ఇందులో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలినవి మీరు ఓన్ గా ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన పాలినామియల్ ఏంటి, p(x) =
3x ప్లస్ 1. x వాల్యూ ఏం తీసుకోమన్నారు? -1/3. రీప్లేస్ చేద్దాం. p ఆఫ్ -1/3 అంటే x ని మనం -1/3తో రీప్లేస్ చేయాలి. అంటే -1/3 ప్లస్ 1. 3లో 3 అంటే ఏం పోతుంది? 1 టైం పోతుంది. 1 1s are 1. మరి మైనస్ ఉంది కదా, -1 ప్లస్ 1. -1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 0. ఎస్, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది కదా. x ఈక్వల్ టు -1/3 ఈజ్ 0 ఆఫ్ ఆ పాలినామియల్ పేరు ఉంది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి p ఆఫ్ x అని రాసేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. సెకండ్ రామన్ p ఆఫ్ x ఈక్వల్ టు 5x మైనస్ 5. ఇక్కడ x ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 4/5 ఇచ్చారు. అంటే x ని మనం 4/5తో రీప్లేస్ చేయాలి. అంటే 5 ఇంటూ x అంటే 4/5 మైనస్ 5 రాయొచ్చు, లేకపోతే 5 వాల్యూ 22/7 రాసేద్దాం. ఓకే, సింప్లిఫై చేద్దాం. 5 టేబుల్ 5 ఎంత అయిపోతుంది? 1 టైం. 4 1s are 4 మైనస్ 22/7. ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ గా లేదు కాబట్టి బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7 4s are 28 మైనస్ 1 22s are 22 బై 1 7s are 7. 28 నుంచి 22 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 6/7. 0 రాలేదు కదా, కాబట్టి therefore x ఈక్వల్ టు ఇక్కడ x వాల్యూ ఎంత రాయమన్నా మనకి? 4/5. ఇది రాసినప్పుడు 0 వచ్చిందా? రాలేదు కదా. ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x. ఆ పాలినామియల్ p ఆఫ్ x అన్నారు కదా. ఓకే, నెక్స్ట్ మిగిలిన మీరు ఇక్కడ మనం రెండు చెక్ చేయాలి. 1 -1 రెండు జీరోస్ అవుతాయా లేదా చెక్ చేయాలి. ఒకసారి 1 రాసి చూస్తాము, ఒకసారి -1 రాసి చూస్తాము. ఎగ్జాంపుల్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం -1 ప్లస్ 2 రాసి చూడాలి. ఇక్కడేమో 0 రాయాలి, ఇక్కడేమో మనం -m/l రాయాలి. ఇది చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? p ఆఫ్ x ఈక్వల్ టు lx ప్లస్ m ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వేరియబుల్ x వాల్యూ ఎంత తీసుకోమన్నారు? -m/l గా తీసుకోమన్నారు. x ని -m/l తో రీప్లేస్ చేసినట్లయితే l ఇంటూ x ప్లస్ రాయాలి -m/l ప్లస్ m. l లో l 1 టైం పోతుంది, అంటే m ఇంటూ 1 అంటే m వస్తుంది కదా, మైనస్ ఉంది కాబట్టి -m వస్తుంది, ప్లస్ m. డిఫరెంట్ సైన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే m నుంచి m మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి మనకి therefore x ఈక్వల్ టు -m/l ఈజ్ 0 ఆఫ్ ఆ పాలినామియల్ పేరేంటి? p ఆఫ్ x కదా, p ఆఫ్ x అని రాయొచ్చు అన్నమాట. అలాగే 7th వన్ కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ p ఆఫ్ x ఏమి ఇచ్చారు? 3x² మైనస్ 1 ఇచ్చారు. x వాల్యూస్ 2 ఇచ్చారు. -1/√3 2/√3. ఫస్ట్ -1/√3 తో వెరిఫై చేద్దాం. అంటే p ఆఫ్ -1/√3 x ని -1/√3 తో రీప్లేస్ చేస్తున్నాను. x ప్లేస్ లో -1/√3 రాస్తాను. 3 ఇంటూ -1/√3 హోల్ స్క్వేర్ -1. ఫస్ట్ ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. 3 ఇంటూ -1 అని స్క్వేర్ చేస్తే -1 ఇంటూ -1 ప్లస్ 1 అయిపోతుంది. √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ 2ను కట్ అయ్యి 3 మిగులుతుంది. -1. 3 టేబుల్ 3 లో 1 టైం పోతుంది. 1 1s are 1 -1. 1 -1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి therefore x ఈక్వల్ టు -1/√3 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x. అలాగే మనకి x ఈక్వల్ టు 2/3 తో వెరిఫై చేద్దాం ఒకసారి. అంటే నెక్స్ట్ x ఈక్వల్ టు 2/√3. దీన్ని రీప్లేస్ చేసినట్లయితే అంటే p ఆఫ్ ఈ పాలినామియల్ లో x ప్లేస్ లో మనం 2/√3 రాస్తాం. అంటే 2/√3 ఈక్వల్ టు 3 ఇంటూ 2/√3 హోల్ స్క్వేర్ -1. ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. 2ని స్క్వేర్ చేస్తే ఎంత? 4. √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ 2 కట్ అయ్యి 3 మిగులుతుంది. -1. 3 టేబుల్ 3 లో 1 టైం. 4 1s are 4 -1. 4 నుంచి 1 మైనస్ చేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, మరి ఇది 0 అవ్వలేదు కదా, కాబట్టి x ఈక్వల్ టు 2/√3
ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని రాస్తాం అన్నమాట. ఓకే, మిగిలిన మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇక్కడ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు, ప్రతి కేసులో దాని జీరోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాంటిది మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం కదా. ఏం చేసాం మనం, ఇచ్చిన పాలినామియల్ కి జీరోకి ఈక్వల్ చేసాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఇచ్చారు. దీన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏమనుకున్నాం మనం, ఆ ఇచ్చిన పాలినామియల్ కి జీరోకి ఈక్వల్ చేసాం. అంటే పి ఆఫ్ ఎక్స్ అని జీరోకి ఈక్వల్ చేసాం. యాక్చువల్గా పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియబుల్ కాకుండా ఇక్కడ +5 ఉంది కాబట్టి దాన్ని Rx లో తీసుకెళ్తే ఎక్స్ ఈక్వల్ టు +5 ఏమవుతుంది, -5 అవుతుంది. ఇదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. దేర్ఫోర్ జీరో ఆఫ్ ద పి ఆఫ్ ఎక్స్ ఈజ్ -5 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. థర్డ్ ప్రాబ్లం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 2x + 5. ఫస్ట్ ఏం చేస్తాం మనం, లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 2x + 5 ఈక్వల్ టు 0. ఫస్ట్ వేరియబుల్ ఏంటి టర్మ్ తీసుకెళ్దాం, అంటే 5 తీసుకెళ్దాం. 2x ఈక్వల్ టు +5 Rx లో తీసుకెళ్తే ఏమవుతుంది, -5 అవుతుంది. ఇప్పుడు 2 తీసుకెళ్దాం. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి Rx లో తీసుకెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది, అంటే -5/2 అవుతుంది. Therefore x equal to -5/2 is the zero of the given polynomial p of x అని రాసేసేయచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ మీరు ట్రై చేయండి. అంటే నెగిటివ్, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఉంది అనుకుందాం. అంటే ఫోర్త్ వన్ ట్రై చేస్తున్నాం. p of x ఈక్వల్ టు 3x - 2. ఫస్ట్ ఏం చేయాలి మనం, p of x ని 0కి ఈక్వల్ చేయాలి. p of x అంటే ఏంటి, 3x - 2 ఈక్వల్ టు 0. ఫస్ట్ వేరియబుల్ ఏంటి టర్మ్ -2 కదా, దీన్ని Rx లోకి తీసుకెళ్తే -2 ఏమవుతుంది, +2 అవుతుంది. ఈ 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి Rx లోకి తీసుకెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బై 3 అవుతుంది. దేర్ఫోర్ జీరో ఆఫ్ ద పాలినామియల్ ఎంత అన్నమాట, x ఈక్వల్ టు 2/3 అవుతుంది అన్నమాట. అలాగే ఆల్ఫాబెట్స్ తీసుకున్నప్పుడు కూడా అలానే చేసేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది ఇక్కడ. p ఆఫ్ x ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి, ax ఇచ్చారు. ఇక్కడ ఏ వాల్యూ 0 కాకూడదు, అంటే x వాల్యూ కావచ్చు. ఫస్ట్ ఏం చేస్తాం, దీన్ని 0కి ఈక్వల్ చేస్తాం. లేకపోతే p ఆఫ్ x ఈక్వల్ టు 0 అనుకుంటాం. p ఆఫ్ x అంటే ఏంటి, యాక్చువల్గా ax ఈక్వల్ టు 0. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి a ని Rx లోకి తీసుకెళ్ళాలి. ax ని ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, మధ్యలో ఏం సింబల్ లేకపోతే. కాబట్టి Rx లోకి తీసుకెళ్తే ఏమవుతుంది, అక్కడ ఏముంటుంది, దాన్ని డివైడ్ చేస్తుంది. 0/anything ఈజ్ ఏమవుతుంది, 0 అవుతుంది. x వాల్యూ 0 అవుతుంది. కాబట్టి జీరో ఆఫ్ ద పాలినామియల్ 0నే అవుతుంది అన్నమాట. అట్లాగే p ఆఫ్ x ఈక్వల్ టు cx + d. దీన్ని కూడా మీరు వీటిని బేస్ చేసుకుని ఓన్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఈ రోజు వీడియోలో మనం ఈ పాలినామియల్స్ అనే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని, అంటే అక్కడ వరకు ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.